మనస్ఫూర్తిగా సారథి 8వ తారీఖు నాడు ఏ సర్క్యులర్ అయితే జారీ చేసిందో ఆ సర్క్యులర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సర్క్యులర్ సారథిలో ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్న కళాకారుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. ఈ అప్రజాస్వామ్య నిర్ణయాన్ని ఆ సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సర్క్యులర్ నియమ నిబంధనలంటూ వాళ్ళ స్వేచ్ఛను హక్కును హరించే విధంగా ఉంది. మళ్ళీ క్రమశిక్షణ పేరుతో వారి స్వేచ్ఛను పూర్తిగా హరించే విధంగా ఈ సర్క్యులర్ ఉంది. బహుశా ఈ సర్క్యులర్ ముఖ్యమంత్రికి తెలిసి వచ్చిందని మేము భావించుకోవట్లేదు. సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా తెలిసే ఈ సర్క్యులర్ వచ్చిందని చెప్పి మేము అనుకోవట్లేదు. బహుశా ఇట్లాంటి సర్క్యులర్ రావడం వెనుక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంతర్గతంగా సారథి చైర్మన్ కి ఇచ్చిన ఆదేశాలను ఆమె పాటించింది అనే అభిప్రాయం మాలో ఉంది. ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ ప్రభుత్వంలో బలంగా ఉండడం వల్ల బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రూపంగా ఎంపీల రూపంగా ఉండబడే మాలా సామాజిక వర్గం వాళ్ళే వర్గీకరణ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు వాళ్ళు పెడుతున్న సమావేశాలు సభలు సాక్ష్యం. ఆ సమావేశాల్లో సభల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సాక్ష్యం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ధిక్కరించడమే. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ధిక్కరించడమే. ఆయన ఇచ్చిన హామీని అంగీకరించకపోవడమే. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో వర్గీకరణ అంశం స్పష్టంగా ఉంది. అది జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖర్గే ఆ డిక్లరేషన్ చేశాడు. మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలను డిక్లరేషన్ కూడా ఉల్లంఘించడమే. అది రాహుల్ గాంధీ గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ధిక్కరించడమే. కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి గల్ల కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయికి ఎదిగిన మాలలో ఒకవైపు బహిరంగంగా అడ్డం పడుతుంటే మరొక వైపు అంతర్గతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 2వ స్థానంలో ఉండబడే డిప్యూటీ సీఎం హోదాలో ఉండబడే మల్లు భట్టి విక్రమార్క ఈ కుట్రలకు పాల్పడుతున్నాడని అనుమానం ఉన్నది. మా అభిప్రాయం కూడా అది. ఎందుకంటే సారథి చైర్మన్ నియమించడంలో సోదరులు గద్దర్ గారి కూతురును నియమించడంలో డిప్యూటీ సీఎం పాత్ర ఉన్నదని సమాజానికి అర్థమైంది.
వెన్నెల. ఇప్పుడు వెన్నెల ఒక అప్రజాస్వామ్యమైన సర్క్యులర్ జారీ చేసింది. వెన్నెల తండ్రి గారైన సోదరులు గద్దర్ ప్రజాస్వామ్యం ఉండాలి, నియంతృత్వం పోవాలని చెప్పి జీవితాంతం పోరాటం చేసిండు. ప్రజాస్వామ్యం బతకాలి, నియంతృత్వం పోవాలని చెప్పి జీవితాంతం పోరాటం చేశాడు. తండ్రేమో ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి గద్దర్ గారు ప్రయత్నం చేస్తే, అందుకోసం తన జీవితకాలం పాటు వెచ్చిస్తే గద్దర్ అన్నగారి కూతురు వెన్నెలోమో ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇచ్చి కళాకారుల హక్కులను వరించే విధంగా ఆమె నిర్ణయాలు ఉన్నాయి. అంటే తండ్రి అడుగుజాడల్లో నడిచే కూతురు కాదని, ఈమెలో నియంతృత్వ లక్షణాలు ఉన్నాయని, ఈ నియంతృత్వ లక్షణాలకు భూతం పోసింది ఇంటర్నల్ గా వర్గీకరణ వ్యతిరేకించే డిప్యూటీ సీఎం అనే విషయం మాకు అర్థమవుతుంది. వెంటనే ఈ సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న 1000 గొంతులు అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని, 1,00,000 డబ్బుల గుండె చప్పుళ్ళు అనే మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనికి మాదిగ కళాకారులు ఆ 1000 గొంతుల కార్యక్రమంలో వాళ్ళకు ఉండబడే సమయాన్ని బట్టి పాల్గొనడానికి ముందుకొచ్చారు. వాళ్ళకు ఉండబడే సమయాన్ని బట్టి ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వీలైన సమయంలో తమ జాతి పట్ల, తన జాతి ఆకాంక్ష పట్ల వాళ్ళకు కూడా గౌరవం ఉంటది కనుక వారు ఫిబ్రవరి 7న జరగబో మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాదిగలే కాకుండా ఎస్సీ వర్గీకరణ సమర్థించే అన్ని వర్గాల కళాకారులు కూడా ఈ మహత్తరమైన ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నట్టుగా స్పష్టంగా సమాజం గుర్తించింది. ఇక్కడనే ప్రభుత్వంలో 2వ స్థానంలో కూర్చున్న డిప్యూటీ సీఎం మాలా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి బట్టి ఈ కళాకారులందరూ ఎంఆర్పిఎస్ కు అండగా నిలబడబోతున్నారు. సారథిలో పనిచేస్తున్న కళాకారులందరూ మాదిగలే కాకుండా మాదిగేతర కులాలకు సంబంధించిన కళాకారులు కూడా, వర్గీకరణ న్యాయం అని చెప్పి భావించుకునే అన్ని వర్గాల కళాకారులు కూడా సారథిలో ఉన్నా సారథిలో లేకపోయినా, సారథిలో లేకపోయినా అందరూ ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ప్రయత్నం చేయబోతున్నారు. వాళ్ళను పోకుండా అడ్డుకట్టేయాలి అని ఒక ఆదేశాలు డిప్యూటీ సీఎం బట్టి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తున్నది. డిప్యూటీ సీఎం బట్టి ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉన్నదో ఇంటర్నల్ గా, తను కూడా కార్యదర్శి గారికి వెంటనే ఎలాంటి సభలు సమావేశాల్లో పాల్గొనద్దు అని చెప్పి ఇక్కడ డైరెక్షన్ ఇచ్చి ఈ సర్క్యులర్ ను జారీ చేయడానికి దారితీసింది. అందులో స్పష్టంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్నంత కాలం ఎటువంటి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం గాని, ప్రదర్శనలు ఇవ్వడం గాని చేయరాదని, సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించినట్లయితే
నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని అందులో స్పష్టంగా ఉన్నది. అవును, రేపు ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన కార్యక్రమంలో వీళ్ళు భాగస్వాములు అవుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నది. లేకపోతే మన నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. మరి ఆ మీటింగ్ కు సారథిలో పనిచేస్తున్న కళాకారులందరూ వేదిక మీదకి పిలిచి వాళ్ళతో పాటలు పాడించుకున్నారు, ఆటలు ఆడించుకున్నారుగా. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కూడా ప్రైవేట్దే కదా. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళు పాలన భావించుకుంటే, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోదలుచుకుంటే అది వేరు కదా. ప్రభుత్వం వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు కదా. మరి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నల్గొండ సభలో సారథిలో పనిచేస్తున్న కళాకారులందరినీ వేదిక మీద పిలిచి వాళ్ళ పాటలు పాడించుకొని ఆటలు ఆడించుకొని వాళ్ళ సేవలను ఉపయోగించుకున్నది కదా కాంగ్రెస్ పార్టీ. ఇటీవల కొందరు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారని తెలిసిందని రాశారు. ఇటీవల కొందరు కళాకారులు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారని అంటే మాదిగ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ పోరాటంలో భాగస్వాములైన సమావేశంలో పాల్గొంటున్నారంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ఎట్లా అనుకుంటున్నారు? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో ఉండబడే ఎమ్మెల్యేలే ప్రభుత్వ వ్యతిరేకం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారు. మేము ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమంటున్నాం అంతే. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టింది, డిక్లరేషన్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో వర్గీకరణ చేత మాట్లాడింది. పార్టీ నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించిన కాంగ్రెస్ పార్టీలో ఉండబడి మాల ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవట్లేదు పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని కోరడం కోసం పాటలు పాడతా? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము అంగీకరించమని అంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని కోరడం కోసం పాటలు పాడతారు లేదా ఆటలు ఆడతారు. సమర్థించినట్టే కదా కోరుకోవడం అంటే. కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనడం అక్కడ ఏం క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు కాదా? వర్గీకరణ కోరుకుంటూ మాటలు పాడమే క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు అవుతుందా? ఇది ఎక్కడ న్యాయం? ఇంతకాలం గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు? గత తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నియంత్రణ పాలన అన్నారు కదా, నియంత్రిత పాలన అన్నారు కదా. గత కేసీఆర్ గారి పాలనని నియంత్రణ పాలన మీరే మాట్లాడింది కదా. మరి తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు అంతకుముందు కూడా పాల్గొన్న వాళ్ళే. ఎగ్జాంపుల్, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్న రోజుల్లో కూడా, కేసీఆర్ ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టి జైల్లో పడుతున్న రోజుల్లో కూడా సారథిలో ఉండబడే మాదిగ కళాకారులు, వర్గీకరణ సమర్థించే అణగారిన వర్గాల కళాకారులు కూడా మా ఉద్యమంలో భాగస్వాములైన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి నియంత పాలన అనబడుతున్న కేసీఆర్ పాలన మీరు చెప్పారు కదా, నియంత పాలనని, అందులో కూడా ఆ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే. ఆ 10 ఏళ్లలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే. వాస్తవానికి దళిత ముఖ్యమంత్రి కాడ దళితులు మోసం చేసిన చెప్పిన కాడ నుంచి వర్గీకరణ మీద కేసీఆర్ ప్రభుత్వంతో బలమైన యుద్ధం చేసే సమయం 10 ఏళ్లు గడిచినా, బలమైన ఉద్యమం కేసీఆర్ ప్రభుత్వం మీద నిర్వహిస్తున్న సమయంలో కూడా, కళాకారులు మాకు బహిరంగ అండగున్న రోజుల్లో కూడా ఇట్లాంటి సర్కులర్
కళాకారుల స్వేచ్ఛను హక్కును హరించే సర్కులర్ ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం తీయలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మాలలు ఎట్లా శాసిస్తుండో, కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ మాల ఎమ్మెల్యేలు సభలు సమావేశాల పేరుతో రెచ్చగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఇంటర్నల్ గా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం బహిరంగ పనిచేయడానికేమో మాలలకు వెంకటస్వామి కొడుకులు ముందుకొచ్చారు. ఇంటర్నల్ గా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడడానికేమో ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మల్లుబట్టి విక్రమార్కను పెట్టుకున్నారు. మల్లుబట్టి విక్రమార్క వెన్నెలకు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ఈమె అమలు చేయడానికి కార్యదర్శికి సూచన చేసింది. కార్యదర్శి సర్కులర్ తీశాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి నోటీసులో ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అరెస్టులు అయి జైలుకి వెళ్ళిన వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పదే పదే కేసీఆర్ ప్రభుత్వాన్ని నియంత్రిత ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడిండు. కానీ ఆయన పాలనలో రాని ప్రజాస్వామ్య పౌర హక్కుల హరించే చర్యలు రేవంత్ రెడ్డి గారి సర్కారులో రావడం, అది రేవంత్ రెడ్డి గారికి తెలిసి వచ్చిందని మేము భావించుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా డిప్యూటీ సీఎంఏ తన సొంత కులతురాలైన గద్దరన్న కూతురు గారితో ఈ ఆదేశాలు జారీ చేయించినట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ఆదేశాలు, ఇది కళాకారుల గొంతు నొక్కే ఆదేశాలు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మరి సాంస్కృతిక శాఖ మంత్రి అయిన సోదరులు జూపల్లి కృష్ణారావుకు తెలుసో లేదో మాకు తెలియదని భావించుకుంటున్నాం. రేపు మా కళాకారులు ఈ సర్కులను వెంటనే రద్దు చేయండి అని చెప్పి మంత్రి గారిని కలుస్తారు. అదే సమయంలో అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇది ప్రజాస్వామ్య కళాకారుల స్వేచ్ఛను హరించే స్థాయిలో ఉన్నది కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మా సీనియర్ కళాకారుల బృందాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేసి వస్తుంది. అదే సమయంలో మళ్ళీ చెప్తున్నాం, 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టలే, మొన్ననే పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సభలో ఇదే సారథి కళాకారులను తీసుకొని మాట్లాడించుకున్నది, పాటలు పాడించుకున్నది. కానీ ఈ మధ్యలో జరిగే సభలు సమావేశాలు కళాకారులది ఎంఆర్పీసీ పెడుతున్నది. అందులో మాదిగ కళాకారులే కాదు, అణగారిన వర్గాల కళాకారులందరూ పాల్గొంటున్నారు. ఇందులో సర్కులర్ చెప్పిన దాని ప్రకారం మాదిగ ఉద్యమంలో పాల్గొనొద్దని, మాదిగలు పెట్టే సభలో పాల్గొనొద్దనేటట్టుగానే ఇది కనిపిస్తున్నది. అంటే వర్గీకరణకు వ్యతిరేక కుట్రలకు పాల్పడడంలో భాగమే సారథిలో పనిచేస్తున్న కళాకారుల గొంతు నొక్కడం అనే అంశంతో ఈ సర్కులర్ వచ్చింది. బేషరతుగా ఈ సర్కులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ అతి త్వరలో మంత్రిని మా బృందం కలుస్తుంది, అవసరం ముఖ్యమంత్రి కూడా కలుస్తుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ కుట్రలు చేస్తున్న వాళ్ళ కుట్రలను ఛేదించి అంతిమంగా వర్గీకరణ అమలు చేయించుకోవడం మీద మా దృష్టి ఉన్నది. సమాజం అండా కూడా ఏమార్పేసుకున్నది. నిన్ననే అన్ని వర్గాల మేధావర్గం ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ నిన్న జరిగిన మా మేధావుల సభలో, ఓయిలో జరిగిన మేధావుల సభలో పాల్గొని అందరూ సందేశం ఇచ్చారు. మాదిగల ఉద్యమం వెనుక సమాజం యావత్తు ఉన్నది. కొంతమంది కుట్రలు కుతంత్రాల వల్ల తాత్కాలికంగా కొంత అడ్డంకులు కల్పించగలుగుతారేమో గాని అంతిమంగా వర్గీకరణ విజయం సాధించడం ఖాయం. మా పిల్లల భవిష్యత్తుకు దాన్ని అమలు చేయించుకోవడం ఖాయం కనుక ఇట్లాంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడే వాళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తొలగించాలని చెప్పి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ
సోదరులు గద్దరన్న గారి కూతురుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ తండ్రి జీవితాంతం ప్రజాస్వామిక విలువల కోసం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం తన జీవితం మొత్తం వెచ్చించిండు అనే విషయం మర్చిపోవద్దు. మీరు ఏదైతే ఆదేశాలు జారీ చేయించారో చైర్మన్ గా, అవి ముందు ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే విషయం తర్వాత విషయం, కానీ మీ నాన్న స్ఫూర్తికి విరుద్ధంగా, మీ నాన్న జీవితాంతం ఏ విలువల కోసం అయితే బతికాడో ఆ విలువలను హరించే విధంగా ఉన్నాయనే విషయాన్ని వెన్నెల గారు గుర్తుంచుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. ఇట్లాంటి చర్యలకు ఇంకా పాల్పడితే మాత్రం బహుశా కళాకారునిగా ఒక గొప్ప ప్రజా కళాకారుడు కూతురు ఏమో కావచ్చు, కానీ నేను పాటలు పాడడంలో మీకు అనుభవం కంటే ఆ సారథిలో పనిచేస్తున్న కళాకారులకి అనుభవం ఎక్కువ ఉన్నది. చాలా సీనియర్లు, గొప్ప కళాకారులు. మీ స్థానంలో ఇంకొకరిని నియమించమని డిమాండ్ చేసే పరిస్థితి రానియొద్దని, మీ స్థానంలో కళాకారుల్లో సారథిలో పనిచేస్తున్న వందలాది మంది సారథిలో పనిచేస్తున్న వాళ్ళలో సీనియర్ కళాకారునినో లేదా కళాకారున్నో నియమించాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి వెన్నెల గారికి సూచన చేస్తున్నాను. ఇది సూచన అనుకోండి, లేదా డిమాండ్ అనుకోండి, లేదా హెచ్చరిక అనుకోండి, కానీ మీ నాన్న ఆశయాలకు విరుద్ధంగా మాత్రం మీ ప్రవర్తన ఉండకూడదని మాత్రం ఆమెకు గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.